హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ Brain. మీ 7th క్లాస్ సంబంధించి CBA 1 క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ 1 సంబంధించి క్వశ్చన్ పేపరు. సో ఈ క్వశ్చన్ పేపర్ వచ్చేసి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మీరు నాకు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్ షేర్ సమ్వన్ హూ నీడ్ దిస్ వన్. ఇక లేట్ చేయకుండా టాపిక్కి వెళ్తే కనుక ఇక్కడ చూడండి, CBA 1 7th క్లాస్ సంబంధించి మొత్తం పార్ట్ ఏలో మీకు మొత్తం 1 మార్క్ క్వశ్చన్స్ 10 ఉంటాయి. సో ఈచ్ వన్ క్యారీ 1 మార్క్. సో 10 1 జా 10 మార్క్స్ అనమాట. సో ప్రతి క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ వీడియో చివరిలో మీకు కీ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ప్రతి క్వశ్చన్ కూడా బాగా చూసుకోండి, ఎందుకంటే ఇవన్నీ కూడా రిపీటెడ్లీ ఆస్క్ క్వశ్చన్స్ అనమాట. సో డెఫినెట్గా అయితే మీరు రాసే ఎగ్జామ్లో తప్పకుండా ఇంత నుంచి కొన్ని వచ్చే అవకాశం ఉంది. సో ప్రతి క్వశ్చన్ కూడా రిపీట్గా వచ్చిన క్వశ్చన్ ప్రీవియస్గా. ఇక్కడ చూడండి, నేను స్కూల్లో అది చేస్తాను. సో ప్రతిదీ బాగా గమనించండి, ఎలా అడిగాడు ఏంటి అనేది గమనించండి, ఎందుకంటే అంత టైం లేదు ఇప్పుడు చదవడానికి. సో టైం ఆల్మోస్ట్ 12 అవుతుంది నైట్. ఇక్కడ 9th క్వశ్చన్ చూసుకోండి అండ్ 10th 1. సో ఈ 10th క్వశ్చన్స్ ఏమవుతుందంటే పార్ట్ ఏ అయిపోయింది. అండ్ పార్ట్ బి చూడండి, పార్ట్ బిలో మొత్తం మీకు 5 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్, 5 2 is 10 మార్క్స్ అనమాట. ఇక్కడ ఇవన్నీ చూసుకోండి, 12th క్వశ్చన్ ఇది. అండ్ 13th క్వశ్చన్ చూసుకోండి అండ్ 14th క్వశ్చన్ దిస్ వన్ అండ్ 15th క్వశ్చన్. సో 15th క్వశ్చన్ ప్రతిసారి ఎందుకు కనిపిస్తుంది క్వశ్చన్, ఇట్లాంటి క్వశ్చన్. సో ఒకసారి అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ చూడండి, కీ ఇస్తాను మీకు. ఇక్కడ 7th క్లాస్ సంబంధించి ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఆప్షన్ బి, సెకండ్ ఆప్షన్ బి, థర్డ్ ఆప్షన్ డి, 4th ఆప్షన్ ఏ, 5th ఆప్షన్ ఏ, అండ్ 6th ఆప్షన్ బి, 7th ఆప్షన్ డి, 8th ఆప్షన్ డి, 9th ఆప్షన్ సి, 10th ఆప్షన్ ఏ. ఈ అన్ని కీ చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని ఆ క్వశ్చన్ పక్కన పెట్టుకొని అయితే బాగా అయితే ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇక్కడ చూడండి, సెక్షన్ 2లో మీకు 11th క్వశ్చన్ ఆన్సరు, 12th క్వశ్చన్ ఆన్సరు, 13th క్వశ్చన్ ఆన్సరు, 14th క్వశ్చన్ ఆన్సరు, లాస్ట్లో మీకు చివరాకరణ 15th క్వశ్చన్ ఆన్సర్ కూడా చూపిస్తాను మీకు. ఇవన్నీ అయితే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సో ఎందుకంటే ఇవి మనకు రిపీట్గా వచ్చే క్వశ్చన్సే కాబట్టి. సో డెఫినెట్గా అయితే ఇందులోంచి మనం కొన్ని తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డోంట్ డూ నెగ్లెక్ట్. అలాగే ఈ పేపర్ చూసిన తర్వాత మీకు ఎన్ని మార్కులు వస్తాయి ఏంటి అనేది కూడా కమెంట్ చేయండి. పేపర్ ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా. ఇక్కడ చూస్తే లాస్ట్ క్వశ్చన్ చూడండి, 15th 1 ఇది చూడండి, 15th క్వశ్చన్. సో దీంతో మీకు 7th క్లాస్ సంబంధించి కీ అయితే అయిపోయింది. సో మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ ఆ క్వశ్చన్ పేపర్ని చూసుకొని ఒకసారి అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. సో డెఫినెట్గా అయితే ఇందులో నుంచి కొన్ని క్వశ్చన్స్ తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. డూ లైక్ అండ్ కమెంట్ షేర్ విత్ సమ్వన్ హూ నీడ్స్ వన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.